ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకుంది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. జార్ఖండ్ లోని సరందా అటవీ ప్రాంతంలో 15,000 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లను మోహరించారు. సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడపడుతున్నారు. ఈ ప్రాంతంలో మిసిర్ బెస్రా రాష్ట్ర కమిటీ నేత ఆసిం మండల్ తో పాటు 60 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గాలింపులో అధునాతన డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నాయి. అదేవిధంగా కీలక నేత గణపతి, ఆయన భార్య రత్నాభాయి, వార్తా శేఖర్, కమాండర్ రేల్ లొంగిపోతే తెలంగాణ మావోయిస్టులు లేని రాష్ట్రంగా మారినట్లేనని నిఘా వర్గాలు అంటున్నాయి. దండకారణ్యం ఇప్పటికే మావోయిస్టు రహితంగా మారిందని, కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చి వెళ్లిన ఐఈడీలను చాలా వరకు నిర్వీర్యం చేశామని పోలీసులు తెలిపారు. చెప్పాలంటే మావోయిస్టు కీలక నేత అయిన గణపతి అలియాస్ ముప్పాల కేశవరావు ఏ క్షణంలోనైనా లొంగిపోయి అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏడాది మార్చి 31 లోపు మావోయిస్టు రహిత భారత్ గా చేసేందుకు ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఆపరేషన్ కగార్ ఇక ఎండ్ అవ్వడానికి వస్తోంది అనే వార్తలు ఎంతవరకు నిజం ఉందనుకోవాలి? 31st వరకు ఎండ్ అయిపోతుంది అని అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి గణేష్? ఎందుకంటే దాదాపుగా 6 దశాబ్దాల ఉద్యమం ఏదైతే 1967లో ప్రారంభమైన నక్సల్బరీలో బెంగాల్లో స్టార్ట్ అయిన ఉద్యమం, భూమి కోసం, భుక్తి కోసం, పీడిత తాడిత ప్రజల కోసం స్టార్ట్ అయిన ఉద్యమం నిజంగా అంతరిస్తుందా అంటే నక్సలైట్ల దగ్గర నుంచి అనేక దశల రూపాలు, అంటే సిపిఐ, సిపిఎం పార్టీల దగ్గర నుంచి, ఆ తర్వాత అందులో విభేదించి వచ్చిన తర్వాత చారు మహేందర్ కావచ్చు, లేకపోతే మిగతా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కలిపి 1967లో ప్రారంభించిన ఆ నక్సల్బరీలో ఉండే ఉద్యమం నక్సలైట్ల దగ్గర నుంచి ఈరోజు మావోయిస్టులుగా అనేక గ్రూపులు కలిసి మావోయిస్టులుగా ఏర్పడిన ఉద్యమం దేశంలో అది తీవ్రవాద ఉద్యమంగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం దృష్టిలోనే మిగతా వాళ్ళ దాంట్లో భూమి కోసం, భుక్తి కోసం పోరాడుతున్న ఒక వర్గంగా కావచ్చు, ఇది అంతరించిపోతుందా అంటే ఇప్పుడు ఆపరేషన్ కగారు చివరి దశకి, అంటే మరో 3 రోజుల్లో, అంటే మార్చి 31 నాటికి పూర్తిగా ఇది ముగుస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎందుకంటే 3 రోజులకు సంబంధించిన ఏది జరగబోతుంది అనేది ఒక కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్య నాయకులు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఉద్యమంలో దాదాపు లొంగిపోయినట్లు అనుకోవాలి. అంటే బీజేపీ ప్రభుత్వం దాన్ని ఒక ఛాలెంజింగ్గా, అంటే సబ్కా వికాస్ సబ్కా సాత్ అనే నినాదానం కంటే ముందుగానే ఏదైతే మావోయిస్టు రహిత భారతదేశంగా మేము దీన్ని తీసుకొస్తామని అమిత్ షా ప్రకటించారు. దీనికి ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మావోయిస్టు రహిత భారతాన్ని తీసుకురావడంలో భాగంగా ఇప్పుడు ఏరివేత అనేది, ఆపరేషన్ కగార్ అనేది చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దీనిలో భాగంగా మనకు చూస్తున్న అరెస్టులు కావచ్చు, లేదా ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, ఇలాగ అనేక దశల్లో మనకు కనిపిస్తున్నాయి. టోటల్గా మనం చూసుకుంటే ఇప్పటివరకు దాదాపుగా 15,700 మందికి పైగా నక్సలైట్లు, అంటే దాదాపుగా 16,000 మంది ఇప్పటికి దాదాపుగా ఒక 5 ఏళ్లుగా జరుగుతున్న ఆపరేషన్స్లోన పూర్తిగా లొంగుబాట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చి సరెండర్ అయింది కావచ్చు, లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేసినవి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయిన దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 16,000 మందిని ఈ 4-5 ఏళ్లలోనే పూర్తిగా దాన్ని ఉపసంహరించుకున్నట్లుగా మనకి కేంద్రం ప్రకటిస్తున్న ఏదైతే గణాంకాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అంటే ఆపరేషన్ కగారు ప్రారంభించిన తర్వాత, అంటే ఆపరేషన్ కగారు దాదాపు 2024లో ప్రారంభించిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే పూర్తిగా ఏరివేతల కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే కీ పాయింట్స్ ఉన్నాయో, అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కావచ్చు, ఇలాగ అనేక ప్రాంతాల్లోన కీలకమైన పాయింట్ నక్సలైట్కి ఎక్కడికైతే షెల్టర్ ఉందో, ఎక్కడైతే తప్పించుకోవడానికి వాళ్ళు ఉండడానికి అనుకూలమైన వాతావరణం ఉందో, వీటన్నిటిని కూడా ఛేదిస్తూ వచ్చారు. అందులో భాగంగా తెలంగాణలోన మనకి కరిగుట్టల ప్రాంతాన్ని చూసాం, అణువణున ఏరు వేస్తున్నారు. దీంట్లో కీలకమైన నేతలు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో, ఇప్పటివరకు అమిత్ షా పదే ప్రకటన చేస్తున్నారో, మార్చి 31 నాటికి ఆపరేషన్ కగార్ పూర్తవుతుంది, మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఏదైతే ఖచ్చితంగా చెప్తున్నారో ఆ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
నిజంగానే మావోయిజాన్ని మనం రెండుగా చూడాల్సిన అవసరం ఉందనేది ఇప్పటికే నక్సలైట్లు చెప్తున్నారు. మావోయిస్టు ఉద్యమం అనేది ఏదైతే ఆ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం తీసుకుంటామని ఒక ఆలోచన ఉందో దాన్ని పూర్తిగా అంతరించడం అనేది జరుగుతుంది. కానీ మావోయిజాన్ని మాత్రం ఎక్కడా అంతరించడం లేదని ఇప్పుడు లొంగిపోతున్న కీలకమైన నాయకులు దేవజీ కావచ్చు, లేకపోతే రాజిరెడ్డి కావచ్చు, ఇలాంటి కీలకమైన నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో మావోయిజం ఆలోచనలు అనేవి ఉంటాయా లేదని పక్కన పెడితే మావోయిస్టు పార్టీగా ఉన్నది ఏదైతే ఉందో అది పూర్తిగా అంతరించిపోవడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిందని మనం స్పష్టంగా చెప్పే ఆలోచన కనిపిస్తుంది. దాదాపుగా 16,000 మంది ఇప్పటికీ వాళ్ళు లొంగుబాట్లు కావచ్చు, చనిపోవడం కావచ్చు, ఇలాగ అరెస్టులు కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా పార్టీ కొద్ది మందితో మాత్రమే, అంటే ఇంకా 3 రోజులే మిగిలింది కాబట్టి ఈ 3 రోజుల్లో ఏరువేతలు ఎక్కడెక్కడ జరుగుతాయనేది ఇప్పటికీ మనకి కనిపిస్తున్న దాంట్లో చాలా వరకు ఒక జల్లెడ పడుతూ ఉన్నారు. అటు ఆపరేషన్ కగార్లో భాగంగా అనేక కీలక ప్రాంతాల్లో, ప్రత్యేకంగా కరిగుట్టల ప్రాంతంలో పూర్తిగా అయిపోయిందనేది రాష్ట్ర డీజీపీ ఇటీవల కాలంలో ప్రకటించిన సందర్భాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అయిపోయింది, ఒకే ఒక్కరు మిగిలి ఉన్నారు. అంటే ఒకటి ఉద్యమం దాదాపుగా 6 దశాబ్దాల ఉద్యమం ఎప్పటి వరకు వచ్చిందంటే ఇప్పుడు 6 దశాబ్దాల ఉద్యమం పూర్తిగా అయిపోయిందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆపరేషన్ కగారకు సంబంధించి మరో 3 రోజులు ముగుస్తుంది కాబట్టి పూర్తిగా ఎవరైతే ఉన్నారో ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా లొంగుబాటులో, లేకపోతే అంటే వాళ్ళు తేల్చుకోవాల్సింది విజయమో వీరమరణమో. దీంతోపాటు ప్రభుత్వం కూడా అదే స్టాండ్ తీసుకుని ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళని నిజంగా మట్టుపెట్టాలా, లేకపోతే లొంగిపోవడానికి సిద్ధంగా వస్తే వాళ్ళని లొంగిపోయిన వాళ్ళు తీసుకోవాలనేది కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని నడుస్తుంది. ఇందులోన ఈ ఆపరేషన్ కగార్ అనేది మరో 3 రోజుల్లో ముగిపోతుంది. ఇక కీలకమైన నేతలు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. దాదాపు 16,000 మందిలో ఇటీవల కాలంలో జరిగిన అరెస్టులు కావచ్చు, లేకపోతే లొంగుబాట్లు కావచ్చు, అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి. అంటే గణపతి ముప్పాళ్ళ లక్ష్మణ్ ఆయన ఏదైతే నక్సల్బరీ ఉద్యమంలో ప్రారంభమైన తర్వాత తెలుగు రాష్ట్రాల అత్యంత కీలకంగా ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయిలో తీసుకెళ్లిన ఉద్యమాన్ని నడిపిన ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు సంబంధించి చాలా కాలంగా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లోన ఆయన ఇక్కడ ఉన్నారా, లేకపోతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారా అనేది కూడా అనేక కీలకమైన చర్చలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ కీలకమైన చర్చల్లో లేదు ఆయన నేపాల్లో కావచ్చు, లేకపోతే శ్రీలంకలో కావచ్చు ఉన్నారనేది ఒక వాదన వినిపిస్తుంటే, లేదు ఆయన ఖచ్చితంగా ఆయన ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ వార్తలు వినిపించాయి. అంటే ఆ ముగింపు అనేది ఏదైతే ఆపరేషన్ కగారికి అత్యంత కీలకంగా ముగింపు అనేది ఎక్కడ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే గణపతికి సంబంధించిన లొంగుబాటును చూపించాలనే ఆలోచన ఉందనేది ఇప్పటికే మీడియా అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చింది. అలాగే మిసిర్ బెస్రా ఆయన కూడా అత్యంత కీలకమైన నాయకుడు. అంటే ఇక్కడ ఈ తెలుగు ఏఓబీకి సంబంధించి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సంబంధించి సాగర పేరు వింటేనే నక్సల్ ఉద్యమంలో ఒక కీలకమైన వ్యక్తిగా మనం భావించాలి. అంటే బెస్రా కూడా ఆయన జార్ఖండ్కి చెందిన నాయకుడు, కానీ బెస్రా సాగర్గా అలియాస సాగరు ఆయన లొంగుబాటు కూడా ఉండాల్సిన అవసరం ఉందని ఏదైతే ఈ ఏరువేతలు చేస్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అంటే అటువైపు గణపతి కావచ్చు, గణపతికి సంబంధించిన అటు ఆయన భార్య సుజాత కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సాగర్ అలియాస్ బెస్రా కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగుబాటు. అంటే వేళ్ల మీద లెక్కి పెట్టుకునే లీడర్లు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు లొంగిపోతున్నారు. అత్యంత కీలకంగా మనకు కనిపిస్తున్న దాంట్లో ఇప్పటికీ ఈ 16,000 మంది లొంగుబాటులో కూడా కీలకమైన నేతలు, అంటే మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు. ఇది నంబాల కేశవరావు ఏదైతే అలియాస్ బసవరాజు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ రోజు నుంచి ఒక పతనం ప్రారంభమైందని మన నక్సలిజాన్ని అంచెలంచెలుగా అంచనా వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఆ తర్వాత ఉద్యమంలో అప్పటికే అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పార్టీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏదైతే మావోయిస్టు సిద్ధాంతం ప్రకారం ఒక అడుగు వెనక్కి వేసిన తర్వాత 2 అడుగులు ముందుకు వేయాలనే సిద్ధాంతాన్ని చాలామంది ప్రతిపాదించారు. కాదు లొంగుబాట్లే శరణ్యం అనేది కొందరు చేశారు. ఇలాంటి తర్జన భర్జనల మధ్య కేంద్ర కమిటీ కీలకమైన కార్యదర్శిగా ఉన్న బసవరాజు ఎన్కౌంటర్తోని ఆ పార్టీ పూర్తిగా ఒక పతనం ప్రారంభమైందని మనం ఒక కీలకమైన అంచనా చెప్పాలి. ఇందులో భాగంగా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకి సంబంధించిన అత్యంత కీలకంగా చర్చ జరిగింది. ఆయన వచ్చిన తర్వాతే అనేక మంది లొంగుబాటుకి కారణమైందని కూడా అనేక విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే అది ఆధిపత్య పోరా కాదా అనేది చాలా వరకు ఆ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తాను ఉండాలని మల్లోజులు కోరుకున్నారని, కాదు దేవిజీ ఉండాలని కోరుకున్నారని, ఇలాగ అనేక తర్జన జరిగిన కేవలం పార్టీ బలహీనపడింది, లొంగిపోవాలన్న ఆలోచన అందరికీ ఉన్నట్లుగా ఇటీవల కాలంలో దేవిజీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు లొంగిపోయిన తర్వాత కనిపిస్తున్న విషయాల్లోన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్న ఏదైతే ఉన్నాయో ఆ ఇంటర్వ్యూలోనే చెప్తున్న మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా పార్టీ బలహీనపడింది కాబట్టి దాన్ని రూపం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని కావచ్చు, పీడిత తాడిత ప్రజలకు భూమి కొరకు, భుక్తి కొరకు ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్య లాంటివన్నీ కూడా అనేక సమస్యలు ఇంకా మిగిలిపోయి ఉన్నా తుపాకీ ద్వారా సాధించాలనే ఆలోచనకు స్వస్తి చెప్పాలనేది ఒక ఐడియాలజీ అయితే వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అందుకని వాళ్ళ మాటల్లో నక్సలైట్ల మాటల్లో చెప్పదలుచుకుంటే
కేవలం మావోయిజం అనేది ఎప్పటికీ అంతం కాదు, మావోయిస్ట్ పార్టీ మాత్రమే వెనక్కి వెళ్తుంది అనేది ఒక అంచనా అయితే చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మిగతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే కీలకమైన నేతల్లో లొంగుబాటుకు సంబంధించి చూస్తుంటే అంటే ఇందులో రెండుగా మనం అంచనా వేయాలి. చాలా వరకు వచ్చి లొంగిపోతున్నారు, మరోవైపు అరెస్టులు చేస్తున్నారు. చాలా వరకు కీలకమైన నేతలు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ప్రాణాలను తృణప్రాయంగా వదులుతాం కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో మనకి మే 4న జరిగిన ఏదైతే ఒక అతిపెద్ద చర్చ ఉందో, గణపతి లొంగిపోయాడని చర్చ మే 4న అతిపెద్ద చర్చగా మనకు కనిపించింది. గణపతి లొంగుబాటు కాదు, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన నేపాల్లోనో శ్రీలంకలో ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా గుర్తించారు. మిగతా వాళ్ళు ఏదైతే దేవ్జీ కావచ్చు, ఇలాంటి కీలకమైన నేతల లొంగుబాటు కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఇలాంటి అనేక సందర్భాల్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో ఆయన ఖచ్చితంగా అదుపులోనికి తీసుకున్నారు గణపతిని. ముప్పాళ్ళ లక్ష్మణరావు లొంగుబాటు లేకపోతే అరెస్ట్ తర్వాత ఆ పార్టీ పూర్తిగా అయిపోయినట్టే, తెలంగాణకు సంబంధించి పూర్తిగా ఒక జీరో అయిపోయినట్లే భావించారు. అంటే మే 4న ఆ రోజు జరిగిన కీలకమైన అంశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఢిల్లీలో ఉన్నారు, తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి అక్కడే ఉన్నారు ఢిల్లీలో ఉన్న ఆ రోజు ముఖ్యమైన సమావేశానికి. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ అక్కడే వెళ్ళగలిగారు, తర్వాత ఎస్ఐబి చీఫ్ సుమతి కూడా ఆ రోజు ఉండడంతో కీలకంగా ఆ రోజు గణపతి లొంగుబాటు ఉంది అనేది మొత్తం నేషనల్ మీడియా దగ్గర నుంచి ప్రాంతీయ మీడియా వరకు పెద్ద ఎత్తున అతిపెద్ద చర్చ జరిగింది. ఇలాంటి చర్చల మధ్య అమిత్ షాని ఈ కీలకమైన ముఖ్యమంత్రితో పాటు మిగతా నేతలందరూ కలవడంతో ఇది ఖచ్చితంగా ఆ రోజు గణపతి లొంగుబాటుకు సంబంధించిన ఇష్యూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత శాంతి భద్రతల సమస్య, తర్వాత ఆపరేషన్ కగారుకు సంబంధించిన ఇష్యూ, అనేక ఇష్యూలు అనేవి చర్చ జరిగిన తర్వాత గణపతి లొంగుబాటు లేదనేది ఆ రోజు తెలియదు. కానీ ఖచ్చితంగా గణపతి ఆ పోలీసుల కారిడార్లోన అలా రాడార్లో ఉన్నాడనేది మాత్రం ఇప్పటికీ వినిపిస్తున్న వార్తలు. ఏదేమైనా మరో 3 రోజుల్లో ఆపరేషన్ కగారు ముగుస్తుంది కాబట్టి మరోవైపు కర్రీగుట్టలకు సంబంధించిన పూర్తిగా జల్లెడి పట్టి పూర్తిగా అంతా అయిపోయింది అనేది ఇక్కడ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి వీటన్నిటిని తీసుకున్న తర్వాత మావోయిస్టు పార్టీకి కౌంట్ డౌన్, అంటే మావోయిస్టు పార్టీగా ఉన్న ఏదైతే ఉద్యమం నడుస్తుందో ఆ ఉద్యమానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే కనిపిస్తోంది పూర్తిగా మరో 2 రోజుల్లో. దీనికి సంబంధించి అత్యంత కీలకంగా పార్లమెంట్లో కూడా 30వ తేదీన దీన్ని అమిత్ షా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంటుకు సంబంధించిన ఒక కీలకమైనది నిబంధన రూలు 193 అనేది ఉందనేది చెప్తున్నారు. ఈ 193లో ఎటువంటి ముందస్తుగానే అది పెట్టిన తర్వాత దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అటు దాన్ని కూడా ఒక ప్రణాళిక చెప్తున్నారు. టీడీపీ కావచ్చు, శివసేన కావచ్చు, వీరు సభ్యులు ప్రతిపాదించిన తర్వాత అమిత్ షా దానిపైన ఆపరేషన్ కగార్ ఎలా జరిగిందనేది పార్లమెంట్లో 30వ తేదీన వినిపించబోతున్నారు, ఎలా జరిగిందనేది. ఆ తర్వాత ఇదిగో రేపటి నుంచి ఆపరేషన్ కగార్ ముగిసింది, నక్సలిజం అంటే పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశం అనేది ఏర్పడింది అనేది అమిత్ షా ప్రకటించబోతున్నారు. Yes, thank you, Ganesh.